ఆ 40 రోజుల్లో ఏం చేయలేదో అన్నీ చేస్తారు. అయితే యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 40 రోజుల్లో ఆయన ఏం చేయలేదో 41వ రోజు కూడా అదే చేయకుండా ఉండగలిగాడు. మళ్ళీ చెప్తాను, నా మాట జాగ్రత్త వినాలి. 40 రోజులు ఆయన ఏం చేయకుండా ఉండగలిగిండో 41వ రోజు కూడా అది చెయ్యకుండా ఉండదు. యేసు ప్రభు ఉపవాసం చేసిన తర్వాత ప్రవర్తించిన దానికి ఈ రోజు ఉన్న వాళ్ళు ప్రవర్తించేదానికి చాలా వ్యత్యాసం. భక్తి 40 రోజులకు సంబంధించింది కాదు. దేవునితో ఉండే ఆ సంబంధం 40 రోజులకు సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించింది. దేవుని మాటలోని శక్తిని ఆయన తన ఉపవాస దినాలలో తెలుసుకున్నాడు. మనకు మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసు, బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసు, కానీ దేవుని మాట ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు. యేసు ప్రభు 40 దినాల్లో ఉపవాసం చేసి ఆయన ఏం తెలుసుకున్నంటే దేవుని మాటలోని టేస్ట్, దేవుని మాటలోని రుచి ఎంత మధురమైందో తెలుసుకున్నాడు. అందుకే ఆయన అంటుండు, నా దగ్గర రాయి పెట్టినా ఆ రాయి రొట్టెగా మారిన ఆ రొట్టె తీర్చలేని నా ఆకలి ఎవరు తీరుస్తారు? దేవుడు మాత్రమే తీర్చగలరు. నిజంగానే యేసు ప్రభువు చేసిన ఆ ఉపవాసంలో 3 విషయాలు మనం గమనించాలి. 40 రోజుల్లో ఆహారం లేదు, 41వ రోజు కూడా అదే ఆహారం లేకుండా ఆయన ఉండగలుగుతున్నాడు. 40 రోజులు లోకం లేదు, అదే లోకం లేకుండా 41వ రోజు కూడా ఆయన ఉండగలుగుతాడు. 40 రోజులు తన కోరికలు తీర్చుకునే ఆ స్వభావం లేదు. 41వ రోజు కూడా దేవుణ్ణి ముందు పెట్టి కూడా ఆయన ఏ కోరిక అడగలే. ఇది నిజమైన ఉపవాసం. ఉపవాసంలో ఆహారం లేకుండా బ్రతకడం నేర్చుకో. ఉపవాసంలో లోకం లేకపోయినా బ్రతకడం నేర్చుకో. ఉపవాసంలో కోరిక లేకపోయినా జీవించడం నేర్చుకో. ఇది నేర్చుకోకుండా చేసే ఉపవాసాలు ఎన్ని సంవత్సరాలు చేసినా అది వ్యర్థం.